మీరిలా చేస్తే కలల్లేని నిద్రను చేరుకోవచ్చు. వ్యవస్థలో జీవం మెరుగ్గా జరుగుతుంది. కొందరు రకరకాల మొక్కలు, మూలికలు ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా కథ చదివినా లేదా సినిమా చూసినా దాంతోనే ఒక వాస్తవాన్ని సృష్టించుకుంటారు. ఒకవేళ కలలే వాస్తవంలా అనిపిస్తున్నాయంటే మీరు జాగ్రత్త పడాలి. లూసిడ్ డ్రీమింగ్ చేసేందుకు ఏదైనా మార్గం ఉందా? అంటే నేను నిద్రలోకి జారుకుంటూ కలల స్థితికి వెళ్ళినా నా స్పృహను కోల్పోకుండా ఉండగలనా? మీరు గాల్లో ఎగరాలనుకునే ఏకైక మార్గం అదే అయితే అది మీ ఇష్టం. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, కళ అంటేనే అది నిజం కాదని అర్థం. ఆ కళ లేదా స్వప్నం అనే పదానికే అర్థం అది నిజం కాదని. చాలామంది, ముఖ్యంగా పిల్లలు, అంటే 8 నుంచి 14 ఏళ్ల వయసున్న వాళ్ళు ఇలా చేసే ధోరణి కలిగి ఉంటారు. మేలుకొని ఉన్నప్పుడు కూడా చాలా గాఢంగా కలలు కంటారు. మీరు ఆ వయసులో ఉన్నప్పుడు మీకెప్పుడైనా ఇలా జరిగిందా? 8 నుండి 14 ఏళ్ల వయసులో మీ తెలివితేటలు అప్పుడే వికసిస్తున్నాయి. కానీ మీరు ఇంకా హార్మోన్ల ప్రభావానికి లోను కాలేదు. చాలా బలంగా కళ్ళుగనే ధోరణుంటుంది. పిల్లాడు అలా కూర్చుని ఏదైనా కథ చదివినా, సినిమా చూసినా లేదా ఇంకెవరైనా ఏదైనా చెప్పినా సరే దాంతోనే ఒక వాస్తవాన్ని సృష్టించుకుంటాడు. అయితే దీనివల్ల పిల్లల్లో నేనిది చూశాను. అందుకే నేనెప్పుడూ ఆ కలల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే ముందిది అర్థం చేసుకోవాలి, ఈ యంత్రాంగం చాలా సూక్ష్మమైంది. అది బలంగానే ఉన్నా దానికి ఎప్పుడూ ఒక రకమైన పెడుసుదనం కూడా ఉంటుంది. కాబట్టి మనం గ్రహించాలి. మన మతిస్థిమితం గురించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యం గ్యారంటీ ఏమీ లేదు. మీ శారీరక ఆరోగ్యానికి గ్యారంటీ లేనట్టే. ఒకవేళ మీరు సరి అయిన ఆహారం తీసుకుంటూ అన్నీ సవ్యంగా చేస్తున్నంత మాత్రాన జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాన్ని రూఢి ఏమీ లేదు. అవును, చాలా వరకు జాగ్రత్తలు తీసుకోగలం, కానీ హామీ లేదు. అన్నీ సరిగ్గా చేసేవాళ్లు కూడా అనారోగ్యం పాలవుతారు, రకరకాల రోగాల బారిన పడతారు. అలాగే జీవితంలో మీ మతిస్థిమితం కూడా భరోసా ఇవ్వలేని ఒక పార్శ్వం. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం అదుపు తప్పి అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి కళకు అతిగా ప్రాధాన్యం ఇస్తూ మీ అనుభూతిలో దాన్ని క్రమంగా వాస్తవం చేసుకోవడం అంటే మీ మతిస్థిమితాన్ని అంచులకు నెట్టడమే. బహుశా మీరు ఆ గీత దాటకపోవచ్చు, కానీ దాటరని గ్యారంటీ లేదు. దాటొచ్చు కూడా. చాలామంది దాటేస్తూ ఉంటారు. దీన్నర్థం చేసుకోవాలి. నేను చూశాను. నా యవ్వనంలో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న కుర్రాళ్ళు మామూలుగానే ఉండేవారు, అన్ని విధాలా సాధారణంగానే ఉండేవారు. అకస్మాత్తుగా 3 నెలల తర్వాత వాడికి వెర్రెక్కుతుంది. 6 నెలల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవాడే. వాడి జీవితంలో పెద్ద సమస్యలేమీ లేవు. యువకులకు ఉండే సాదాసీదా విషయాలే తప్ప మరేమీ లేవు. డ్రగ్స్ లేవు, ఆల్కహాల్ లేదు, ఏమీ లేవు. కానీ పూర్తిగా సాధారణంగా ఉన్నవాడే ఉన్మాదంలోకి జారుకున్నప్పుడు ఏమవుతుందో చెప్పలేం. ఎందుకంటే
ఏ పరిస్థితిలోనైనా మతిస్థిమితంతో ఉండటం అనేది మనకు దక్కిన ఒక పెళుసైన వరం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బుద్ధి సరిగ్గానే ఉంటుంది. అదే పరిస్థితి కాస్త గందరగోళంగా మారితే వెర్రెక్కిపోతారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీకు తెలుసో లేదో, ఆదియోగి మెడలోని ఆ పాము ప్రాణమొచ్చి ఇలా బయటకొస్తే అప్పుడు తెలుస్తుంది ఎంతమందికి తెలివి ఉంటుందో, ఎంతమందికి మతి తప్పుతుందో. అవునా? లూసిడ్ డ్రీమ్. కాబట్టి బయట పరిస్థితులు అదుపు తప్పితే మీరు కూడా అదుపు తప్పుతారు. ఎందుకంటే మతిస్థిమితం అనేది చాలా పెళుసైన వరం. దాన్ని ఒక అమూల్యమైన ప్రాప్తిగా భావించి కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి దాన్ని కోల్పోతే మన సామర్థ్యాలన్నీ కోల్పోయినట్టే, మనకున్నదంతా పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఈ లూసిడ్ డ్రీమింగ్, దీనివల్ల గాల్లో ఎగరొచ్చు, అదవ్వచ్చు, ఇదవ్వచ్చు అనేవన్నీ నేటివ్ అమెరికన్ సంస్కృతి నుంచి వచ్చాయి. ప్రస్తుతం అమెరికా అంతటా ఇదే నడుస్తోంది. చాలామంది ఆ లూసిడ్ డ్రీమ్స్ కోసం రకరకాల మొక్కలు, herbs, stuff, roots, barks, whatever, to get lucid dreams. మూలికలు, వేళ్ళు, బెరళ్ళు ఇలా ఇవేవో వాడుతుంటారు. నేనైతే వద్దనే చెప్తాను. కానీ జనాలు కళ్ళు కనకుండా ఎవరూ ఆపలేరు కదా. నాకో కల ఉంది. అవును, నాకో కల ఉంది. ఇప్పుడు ఒకవేళ కలలు నిజంలా మారుతుంటే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఓ రోజు రెండింటికి తేడా ఏమిటో మీకు తెలీదు. మీకా వ్యత్యాసం తెలియనప్పుడు జనం మిమ్మల్ని పిచ్చివాళ్లలా చూస్తారు. మీరేమో బానే ఉన్నారనుకోవచ్చు, కానీ ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని పిచ్చివాళ్లలా చూస్తుంది. చాలామందికి ఇలా జరిగింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లకు కూడా. ఎలాంటి డ్రగ్స్ తీసుకోకుండా, కెమికల్స్ వాడకుండా, ఏమీ లేకుండానే ఊరికే భక్తులు తమని తాము అలా ఎగదోసుకుంటారు. మనం ఇక్కడ భక్తిని నియంత్రితంగా, స్థిరంగా చేస్తున్నాం. అది చాలా ముఖ్యం. ఏదో ఆవేశంతో ఊగిపోయేలా చేయట్లేదు. ఇండియాలో ఒక కల్ట్లా ఉండే రకమైన భక్తి ఉంటుంది. వాళ్ళు చాలా అద్భుతమైన వాళ్లే, కానీ వాళ్లకు వెర్రి. జీవితంలో దేన్నీ కూడా సమర్థంగా చేయరు. కానీ ఇలా ఊరికే కూర్చుంటే చాలు. డ్రగ్స్ లేవు, ఏమీ లేవు. ఎందుకంటే లూసిడ్ డ్రీమ్స్. ఒకసారి మీ శక్తి వ్యవస్థలో తగినంత స్థిరత్వం లేనప్పుడు, కల మరీ బలపడిపోతే ఇక మీకు తేడా తెలీదు. కళ్ళు తెరవడానికి, కళ్ళు మూసుకోవడానికి మధ్య తేడా తెలీదు. ఆ వ్యత్యాసం గమనించడం చాలా ముఖ్యం. కళ్ళు తెరిచి ఉండడం, కళ్ళు మూసి ఉండటం, ఈ తేడాని మీరు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఈ తేడా కాస్త సన్నగిల్లుతోందంటే మీకర్థం కావాలి మీ మతిస్థిమితం కోల్పోయే స్థితికి చాలా దగ్గరగా ఉన్నారని. చాలా దగ్గరగా. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయగలిగే చిన్న విషయం ఏమిటంటే, రాత్రిపూట ఎక్కువసేపు వెళ్ళకేలా పడుకోవడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్. కనీసం ఆ మాత్రం ప్రాక్టీస్ చేయండి. సాధనతో పాటు మీరు తగినంత యోగ సాధన చేస్తూ ఉంటే మెల్లగా ఇవన్నీ వాటంతటవే వృద్ధి చెందుతాయి. అయితే అందరూ రాత్రంతా నిరంతరాయంగా వెళ్ళకిలా పడుకోలేకపోవచ్చు. కానీ నా అభిప్రాయం ప్రకారం మీరు రాత్రంతా నిద్రపోకూడదు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు 12 గంటలు. అందులో 3వ వంతు పర్వాలేదు, ఇంకొంచెం ఎక్కువ పర్వాలేదు. కానీ రాత్రంతా కాదు. మీరు తగినంత సాధన చేస్తూ వెళ్ళకిలా పడుకుంటే సమస్య నిజానికి మీ తలగడ, ఇంకా బహుశా మీ పిరుదుల వల్ల 2 ఉబ్బెత్తులు.
ఒకటి ఇక్కడ, మరొకటి అక్కడ. కాబట్టి తలగడ వల్ల సమస్య అని గమనిస్తే దాన్ని తగ్గించండి. అలా తగ్గించుకుంటూ పోండి. కుదిరితే అసలు దాన్ని తీసేయండి. అది ఉత్తమం. ఇక మీ శరీర ఆకృతిని బట్టి మీరేం చెయ్యాలంటే ఆ ఆకృతికి తగ్గట్టుగా మీ కాళ్ల కోణాన్ని కొంచెం మార్చుకోవాలి. కాళ్ల కోణాన్ని కాస్త సర్దుబాటు చేస్తే శరీరంలో సహజంగా ఉన్న కొన్ని ఉబ్బెత్తు భాగాలు సర్దుకుంటాయి. అప్పుడు వెల్లకిలా పడుకోవచ్చు. నిద్రలో కనీసం సగం సమయమైనా ఇలా చేస్తే మీరు కనీసం కలలు లేని నిద్రను చేరుకోవచ్చు. which is a good thing, called Sushupti. అదొక మంచి విషయం. దాన్ని సుషుప్తి అంటారు. అంటే మీ నిద్ర ఎలా ఉంటుందంటే దాంట్లో రెమ్ ఉండదు, కలలుండవు, కేవలం అలా నిశ్చలంగా. రోజూ అలా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఏవైనా డిస్టర్బెన్స్ కలగచ్చు, ఎక్కడో ఏదో జరగచ్చు, లేదా మీ జీవితంలో ఏదైనా జరిగుండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ప్రతిరోజు పడుకోగానే కళ్ళు రావాల్సిన అవసరం ఏమీ లేదు. అలా వస్తున్నాయంటే మీరంతా ఆరోగ్యకరమైన స్థితిలో లేనట్టే, సరియైన స్థితిలో లేరు. ఎప్పుడో ఒకసారి ఏదో కల వస్తే పర్వాలేదు, దానికంతగా ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. కానీ రోజూ కళ్ళొస్తున్నాయంటే మీరు చేయాల్సిన చిన్న పని ఒకటే, వెల్లకిలా పడుకుని నిద్రపోవాలి. అప్పుడు శ్వాస మెరుగ్గా ఆడుతుంది. అంటే వ్యవస్థలో జీవం మెరుగ్గా జరుగుతుంది. అవయవాలన్నీ బాగా పనిచేస్తాయి. ఒకవేళ అనవసరమైన కలలు, డిస్టర్బెన్స్ వద్దనుకుంటే పడుకోవటానికి కనీసం 4 గంటల ముందే భోజనం ముగించాలి. కనీసం 5-6 గంటలైతే ఇంకా మంచిది. అంటే పడుకునేసరికి దాదాపు ఆకలిగా అనిపించాలి. ఓ గ్లాస్ నీళ్లు తాగి పడుకోవాలి. వావ్! అప్పుడు తెల్లారుజామునే నిద్రలేస్తారు. కలలుండవు, హాయిగా పడుకుని లేస్తారు. మీ జీవితపు అనుభవం అంతా ఓ విధంగా ఒక కలే. అనాదిలో మేమొక డ్రీమ్ మెషిన్ని సృష్టించాం. ఆ కళ్ళను మామూలు కంటే 100 రెట్లు వేగవంతం చేశాం. మేము మీ ప్రారబ్ధ కర్మని లేదా మీకివ్వబడిన కర్మని తాకట్లేదు. కేవలం సంచిత కర్మ అనే గోదాంపైనే దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే మరో గర్భాన్ని వెతుక్కోవడానికి కావలసిన ఆ మౌలిక పదార్థం తీసివేయబడింది. కానీ ఈ శరీరం మాత్రం పూర్తిగా బానే ఉంది. అంటే మీ భవిష్యత్తును లేకుండా చేశామన్నమాట.